హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మరొక బెంగాలీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదండి, చాలా టేస్టీ అండ్ హెల్తీ అయిన బెంగాలీ కిచిడి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఎమ్మీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడైతే ఇది ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలో నేనైతే చూపిస్తాను. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ అయితే ఉండాలండి, ఎందుకంటే కిచిడి కాబట్టి. దీనికి మెయిన్ అయితే ఇలాగా అల్లం తురుము, మిరియాలు, ఎండుమిర్చి, తేజ్పత్తా, అదైతే మసాలా అనమాట. బియ్యమును పప్పు ఇలా నానబెట్టుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ పప్పు అయితే నేను నానబెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇలాగా కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోండి. కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకోండి. ఇలా తేజ్పత్తా వేసుకోండి. 2 ఎండుమిర్చి, బాగా తురిమిన అల్లం అయితే 1 ఇంచు ముక్క వరకు అయితే వేసుకోవాలి. కొద్దిగా మిరియాలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఒక 2 ఏమో ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అవ్వాలన్నమాట. కొద్ది ఫ్రై అయినాక వెజిటేబుల్స్ అనేవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఆలు అయితే కాస్త ఇలా పెద్ద ముక్కలుగానే ఉండాలి, ఎందుకంటే లేకపోతే చెదిరైపోతాయి కదా. ఇంకా బీన్స్, ఇంకా గ్రీన్ పీసు, ఈ సీజన్లో దొరికే ఫస్ట్ గ్రీన్ పీస్ అండి ఇప్పుడు నేనైతే యూజ్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి. అండ్ కాలీఫ్లవర్, ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అయితే బాగా దొరుకుతాయి మనకి ఈ సీజన్లో. అందుకని కిచిడీలో అన్నీ వేసుకోండి. అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కాలీఫ్లవర్ 1 మినిట్ తర్వాత వేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయినాక అప్పుడు కాలీఫ్లవర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇలానే ఒక 5 to 10 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కాలీఫ్లవర్స్ యాడ్ చేసుకుందాం. కాలీఫ్లవర్ కూడా ఇలాగ కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా కాస్త ఉప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కిచిడి అనేది చాలా హెల్తీ రెసిపీ అండి. అయితే బెంగాల్లో ఏ దుర్గా పూజకు కానీ లేకపోతే అమ్మవారి పండుగలకు కానీ కంపల్సరీ ప్రతి పెండాల దగ్గర అయితే మనకి కిచిడి అనేది ప్రసాదంగా ఇస్తారు అక్కడ. నేనైతే 1 ఇయర్ అక్కడ ఉన్నాను కాబట్టి అప్పుడు దుర్గా పూజకు అయితే అక్కడే ఉన్నాను. ఆ టైంలో ఏ దుర్గా గుడి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ అమ్మవారిని చూడడానికి వెళ్ళినా కంపల్సరీ కిచిడి అనేది ఇచ్చేవారు. మా వారికి అయితే ఇది చాలా చాలా ఫేవరెట్. కానీ ఇది ప్రతి ఒక్కరు ఫేవరెట్గానే తింటారండి. వన్స్ మనం కూడా తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది, అంత బాగుంటుంది. ఇప్పుడైతే పెసరపప్పు కాసేపు నానబెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకుని ఇలాగా అన్నీ కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ సరిపడినంత వేసుకొని అయితే మొత్తం యాడ్ చేసుకుని ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. నేను 1 గ్లాస్ పప్పు, 1 గ్లాస్ రైస్ వేసుకున్నాను. ఇలా అన్నీ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అయితే వాటర్ అనేది 1:3 రేషియోలో వేసుకుంటాం. ఇక్కడ 1 గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ వాటర్, అలాగే 1 గ్లాస్ రైస్ కాబట్టి 3 గ్లాసెస్ వాటర్. టోటల్గా అయితే ఈ గ్లాస్తో నేను 6 గ్లాసెస్ వరకు వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి కాసేపు వెజిటేబుల్స్ మరిగినాక మనమేమో అప్పుడు లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. ముందే లిడ్ పెట్టేయొద్దు, మధ్యలో ఒకసారి కలుపుకుంటే వెజిటేబుల్స్ అన్నీ పైకి వస్తాయి కదా, బాగుంటుంది. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టేసి మరగనిద్దాము. వాటర్ మరిగినాక అప్పుడు లాస్ట్లోన ఒక విజిల్ పెట్టుకుందాము. ఇప్పుడైతే లిడ్ పెట్టి నేనైతే మరిగించుకుంటున్నాను. చూడండి, ఇలా పెట్టేసుకున్నాను కదా. ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచేస్తే వాటర్ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ అంతా మరిగిపోయింది. ఇప్పుడైతే నేను లిడ్ క్లోజ్ చేసేసి జస్ట్ 1 విజిల్ అనమాట. ఆల్రెడీ పప్పు బియ్యం బాగానే నానాయి కదా, అందువల్ల ఏమొచ్చి మనం 1 విజిల్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా విజిల్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది చల్లారాలి. ఈ కిచిడి అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు, కానీ నేను ఎక్కువగా చేసే మెథడ్ అయితే ఇదేనండి. నేను చాలా సంవత్సరాల నుంచి అయితే ఈ సీజన్లో మెయిన్ కార్తీకం అనుకోండి, ఈ సీజన్లో వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా వస్తాయి. మెయిన్ అయితే మటర్ అనమాట, బఠానీస్ బాగా వస్తాయి కదండి. అందువల్ల ఈ సీజన్లో అయితే కంపల్సరీ మా వారు చేయమంటారు. అది నైట్ టైంలో చేస్తానండి, ఎందుకంటే పొయ్యి మీద నుంచి ఇలా దింపి సర్వ్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీనికి మెయిన్ అయితే ఒక పోపు వేయాలండి. చూడండి, ఇప్పుడు నేను వేస్తున్నాను, అందుకే కంప్లీట్ వీడియో అయితే చూడాలి. పోపే మెయిన్ అనమాట దీనికి. మీరు ఆయిల్తో కిచిడి వండుకున్న పోపు మాత్రం నెయ్యితోనే వేసుకోవాలండి. చూడండి, ఇలాగా 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కారము, ధనియాల జీలకర్ర పొడి, పసుపు వేసుకోవాలి. ఇది అస్సలు మాడిపోకూడదు. ఇదేమో జీలకర్ర పొడి అనమాట. మొత్తం వేసుకొని
చక్కగా ఇలాగ నురగొచ్చేలాగా స్లోలో కుక్ చేసుకోవాలి. మీకు ఆయిల్ హీట్ అయింది అనిపిస్తే చాలు, లేకపోతే ఫ్లేమ్ ఆపేయండి. ఎందుకంటే మాడిపోతే టేస్ట్ అంతా పాడైపోతుంది. చాలా జాగ్రత్త చేయాలి ఈ ప్రాసెస్. ఇప్పుడైతే కంప్లీట్గా కొంచెం వేగినాక నేను కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మసాలా పచ్చివాసన ఉంటుంది కదా, కొద్దిగా అది అంతా కలిసేలా ఉండాలి. అందువల్ల నేనైతే కొద్ది వాటర్ చేసుకొని మంచిగా మరిగించుకున్నాను. ఇప్పుడైతే దీన్ని కిచిడీలో యాడ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా కూడా మారిపోయిందో. మెయిన్ అయితే ఇదేనండి, ఇలా పోపు వేసుకుంటే నెయ్యితోని స్మెల్ అయితే భలే వస్తుందన్నమాట. ఈ స్టేజ్లో మీరు ఏదైనా ఉప్పు కానీ చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా ఉంది. చాలా చాలా బాగుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్, అదేంటో మీకు తెలుసా అనుకుంటున్నాను. బెంగాలీ డిషెస్ అంటేనే లైట్గా లిటిల్ బిట్ షుగర్ యాడ్ చేయాలి. అది కంపల్సరీ. అది ఎలాంటి డిష్ అయినా కూడా లిటిల్ బిట్ షుగర్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా అయితే చిన్న స్పూన్ అండి, చిన్న స్పూన్తో లిటిల్ బిట్ షుగర్ అయితే నేను వేసుకున్నాను. ఇదంతా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. మీకు షుగర్ వేయగానే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఏ బెంగాలీ రెసిపీకైనా లిటిల్ బిట్ షుగర్ అనేది యాడ్ చేస్తాము. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఎనీథింగ్ అనమాట, ఎనీథింగ్ డిష్ అనమాట. మీరైతే కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఫైనల్లీ కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు యమ్మీగా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేస్తే ఈ సీజన్కి ది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ అండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.